నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కామెపల్లి మండలం ముచ్చర్ల గ్రామంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్యక్రమాలు నిర్వహించారు. న్యూ డెమోక్రసీ నాయకులు కోల దుర్గయ్య జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోల లక్ష్మీనారాయణ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ నాయకులు కోల అప్పారావు, కార్మిక సంఘ నాయకులు దాసరి కృష్ణ, కుమ్మరికుంట్ల రమేష్, జంగం వెంకన్న, మీరా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. జెండావిష్కరణ చేసుకోవడం అనేది జరిగింది. ఇవాళ భారతదేశంలో అనేక మంది కార్మికులు అనేక రకాల సమస్యలతోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఇలా ఉన్నది. ఇలా కార్మికులకు కనీస వేతన చట్టం ప్రకారం వాళ్ళకు అందాల్సినటువంటి వేతనాన్ని అందించకుండా ప్రభుత్వాలు, పాలక వర్గాలు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా మొత్తం కూడా కార్మిక చట్టాలని సవరణ చేస్తూ 4 లేబర్ కోడ్లుగా కుదించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని ఇలా కార్మిక లోకం ఎదుర్కొంటా ఉంది. ఇలా కార్మికులకు అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళ ఓట్లని దండుకుంటున్నారే తప్ప వాళ్ళ సమస్యల కోసం ఎవరు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి లేదు. ఇలా కార్మికులందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ స్వేచ్ఛ కోసం, వాళ్ళ స్వాతంత్రం కోసం వాళ్ళు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కార్మిక చట్టాలని కాపాడుకోవడం కోసం భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఐక్యంగా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఇలా దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఇలా అసంఘటిత కార్మికులు, సంఘటిత కార్మికులు, ఇలా భవన నిర్మాణ కార్మికులు ఇలా రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు కార్మిక చట్టాలని కాపాడుకోలేనటువంటి స్థితిలో ఉంటే కార్మికులందరూ కూడా మరో ఉద్యమానికి సిద్ధమవుతారని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే కార్మిక చట్ట సవరణని వెంటనే నిలుపుదల చేయాలి, 4 లేబర్ కోడ్లను నిలుపుదల చేయాలి. కార్మిక చట్టాలని సక్రమంగా అమలు చేయకపోతే ఈ దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు కొనసాగుతాయని సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలా మేడే సందర్భంగా ప్రతి గ్రామంలో ఈ ఎర్రజెండా పార్టీని, ఈ ఎర్రజెండాని ఎగరేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు పిలుపునిస్తూ ఉన్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.